హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఐసెట్ 2023కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా సీట్ అలాట్మెంట్కి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో టీఎస్ఐసెట్ 2023కి సంబంధించి మనకు రీసెంట్గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, కౌన్సిలింగ్ కోసం ఒక రివైజ్డ్ షెడ్యూల్ అయితే పెట్టడం జరిగింది. సో గతంలో వచ్చేసి మనకు 14th August 2023 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో డ్యూ టు కొన్ని కారణాల వల్ల ఎస్పెషల్లీ వచ్చేసి 6th సెమిస్టర్ రిజల్ట్ ఇంకా రాకపోవడం వల్ల దీన్ని అయితే మళ్ళీ మనకు అప్డేట్ చేస్తూ సెప్టెంబర్ మంత్కి అయితే మార్చడం జరిగింది. సో ఈ వీడియోలో మన రివైజ్డ్ డేట్స్ గురించి కావచ్చు, అండ్ అదేవిధంగా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ విధంగా వెళ్ళాలి, ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే విద్యార్థి దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఇన్ కేసు మన దగ్గర సర్టిఫికేట్స్ లేనట్లయితే వాటిని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, సో వాటికి సంబంధించి డేట్స్తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇక్కడ. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు సంబంధించి టీఎస్ఐసెట్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది. అండ్ మీరు ప్రజెంట్ ఇక్కడ టీఎస్ఐసెట్ రాయడం వల్ల సో మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎంబీఏ చేయాలనుకుంటే ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. బట్ ఎంసీఏ చేయాలి అనుకుంటే వాళ్ళకు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథ్స్ ఉన్నట్లయితే, మ్యాథమెటిక్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఉన్న ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు కాలేజెస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అడ్మిషన్స్ ఇంటూ ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ అని. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు కాలేజెస్ లిస్ట్ అనేది క్లిక్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇంకా కాలేజెస్ లిస్ట్ అనేది దీంట్లో అప్డేట్ చేయలేదు. సో త్వరలో అయితే అప్డేట్ చేస్తారు. అండ్ ఆల్రెడీ నేను ఒక లిస్ట్ అనేది తీసుకోవడం జరిగింది ప్రీవియస్ది. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా వెరిఫై చేసుకోవచ్చు కాలేజెస్ ఏమేమి ఉంటాయనేది. సో ఆ తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు టీఎస్ఐసెట్ 2023 డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో దీంట్లో వచ్చేసి మనకు ఏ డేట్లో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నార్మల్గా సో మనకు సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొన్ని డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏ డేట్ అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ డేట్లో వెళ్ళేసి మన యొక్క ఆల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వెరిఫికేషన్ సంబంధించి కొన్ని డేట్స్ ఇస్తారు. అండ్ వెరిఫికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అనేది ఏంటంటే మనం ఏ కాలేజెస్ అయితే కావాలి అనుకుంటున్నామో ఆ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. మీరు ఎక్కడైతే చదవాలనుకుంటున్నారో వాటికి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ర్యాంక్ బేస్డ్ చేసుకొని. సో ప్రియారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో ఆ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. నేనైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిహెచ్ కేటగిరీ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన టాపిక్ కూడా ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేసు మీరు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి రీసెంట్గా అయితే మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ వచ్చేసి మనకు ఈ స్లాట్ బుకింగ్ కావచ్చు, దీనికి సంబంధించిన అమౌంట్ కావచ్చు, ఎంత ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు షెడ్యూల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ టీఎస్ఐసెట్కి సంబంధించి ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటారో మనకు వచ్చేసి 2 phases మాత్రమే కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ phase 1, phase 2 అని. సో phase 1లో ఆల్ కాలేజెస్కి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. phase 2లో కూడా సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. సో phase 1కి సంబంధించి ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఈ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కావచ్చు ఎలా జరుగుతుందంటే ఈ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఎవరైతే ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏలో అడ్మిషన్ తీసుకున్నారో అంటే ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు ఈ యొక్క టేబుల్ని అయితే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్ ఫిల్లింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్, ఫీ, స్లాట్ బుకింగ్, సెలక్షన్, హెల్ప్ లైన్ సెంటర్స్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మనకు మెన్షన్ చేశారు. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ మీకు రిజల్ట్ వచ్చి ర్యాంక్ క్వాలిఫైడ్, దట్ ఈస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు వచ్చేసి ఈ యొక్క ఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా చేసుకుంటాము. ఆన్లైన్ ద్వారా మనం స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సో మనకి ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అనేది మనకు ఆ యొక్క స్లాట్ బుకింగ్ లిస్ట్లో వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో మన డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు కన్వే ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డేట్లో మనం వెళ్ళేసి మన యొక్క ఆల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క స్లాట్ బుకింగ్ కోసం మనకు డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 6th September 2023 నుంచి 11th September 2023 వరకు టోటల్గా మనకు 6th, 7th, 8th, 9th, 10th, 11th 6 డేట్ అయితే మనకు ఈ యొక్క స్లాట్ బుకింగ్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. సో స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం ఐసెట్ కోసం ఏ విధంగా స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము అందిస్తాము. సో జస్ట్ మీరు దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి.
అండ్ ఎవరైతే 6th 9th 2023 నుంచి 11th September 2023 వరకు సో మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో 8th September 2023 నుంచి 12th September 2023 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనం ఆల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసిన క్లారిటీ ఉంటుంది, లేదా ఈ వీడియో ఎండింగ్లో నేను దానికి సంబంధించిన టాపిక్ గురించి మీకు డీటెయిల్గా అయితే చెప్పేస్తాను. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సో మన ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అండ్ అదేవిధంగా 2 sets ఆఫ్ జిరాక్స్ అనేది మనం తీసుకొని వెళ్తాం. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. సో ఆ రిసిప్ట్ ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టోటల్గా మనకు 8th September 2023 నుంచి 12th September 2023 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. వన్స్ మన యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంక్లూడింగ్ సో మనకు స్లాట్ బుకింగ్ డేట్ నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ నియర్ బైనే సో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏ కాలేజెస్ అయితే కావాలనుకుంటామో ఆ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. ఓన్లీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఆఫ్లైన్లో ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఆన్లైన్లోనే ఉంటుంది. మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనౌన్స్మెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఇచ్చిన డేట్స్ ఏంటంటే సో 8th September 2023 నుంచి 13th September 2023 వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. దట్ ఈస్ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్ ద్వారా. అండ్ అట్ ద ప్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అనేది మనకు సో మనం వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్ చేసినా లేదా వెబ్ ఆప్షన్స్ని ఫైనల్ సబ్మిట్ చేయడానికి మనకు 13th September 2023 రోజు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారు, కొన్ని కాలేజెస్ అనేది పెట్టుకున్నారు, వాటికి ప్రియారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ కాలేజెస్ మీకు నచ్చట్లేదు, వాటిని చేంజెస్ చేసి కొత్తగా కాలేజెస్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చేయాలనుకుంటే మనకి దీనికి ఎడిట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు, లేదా ఫైనల్ సబ్మిషన్ అని చెప్పుకోవచ్చు. సో అది మనకు 13th September 2023 అయితే ఫ్రీజింగ్ ఆప్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎవరైతే 8th September 2023 నుంచి 13th September 2023 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులు ఉన్నారో మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది దట్ ఈస్ ప్రొవిజనలీ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది చెప్తారు. సో ఆన్ ఆర్ బిఫోర్ 17th September 2023 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనకు సో 17th September 2023 కంటే ముందు కానీ దాని తర్వాత కానీ రిజల్ట్ అయితే ప్రకటించడానికి అవకాశం ఉంది. సో ఇది ప్రజెంట్ మనకు షెడ్యూల్ వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. వీటిలో ఏదైనా చేంజెస్ ఉన్నాడని మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు 17th September 2023 నాడు మీకు తెలుస్తుంది మీ యొక్క ర్యాంక్ను బేస్డ్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అసలు సీట్ వచ్చిందా రాలేదా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే మేము అందిస్తాము. అండ్ ఆ తర్వాత మీరు 17th September 2023 నుంచి 20 September 2023 వరకు మీరు మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే కాలేజీకి సంబంధించి సమ్ అమౌంట్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ సీట్ కన్ఫర్మేషన్ అనేది కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనకు ఆఫ్లైన్లో ఉంది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే ఆఫ్లైన్లో ఉంటుంది, రిమైనింగ్ ఆల్ మనకు ఆన్లైన్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ యొక్క రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు ఫస్ట్ పేజ్లో ఉన్న మేజర్ ఇన్ఫర్మేషన్. సో అది స్లాట్ బుకింగ్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడం కావచ్చు, అండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కావచ్చు, అండ్ అదేవిధంగా ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్ని కన్ఫర్మ్ చేసుకోవడం. అండ్ ఫైనల్ పేజ్కి సంబంధించి దట్ ఈస్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు, ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే మళ్ళీ రిజిస్టర్ చేసుకొని అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్ మీకు నచ్చలేదు అనుకున్నట్టయితే మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే స్లాట్ బుకింగ్ అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించిన డేట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకోవడం కోసం మనకు ఒకరోజు అవకాశం ఇచ్చారు. అదేంటంటే 22 September 2023 ఫైనల్ ఫేజ్లో మనకు ఒకే రోజు మాత్రమే అవకాశం ఇచ్చారు. సో అది గుర్తుంచుకోవాలి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకే రోజు ఇవ్వడం జరిగింది, స్లాట్ బుకింగ్ కూడా ఒకే రోజు ఇచ్చారు. సో 22 September 2023 నాడు సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకొని విద్యార్థులు ఉంటారో మీరు ఖచ్చితంగా ఈ ఫేజ్లో అనేది స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీకు మీ యొక్క రిపోర్ట్లో మీరు అలాట్ చేసుకున్న స్లాట్ బుకింగ్ స్లిప్లో ఏ కాలేజ్లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ
ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే చెప్పాను 9th September 2023 ఎవరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయలేదో సో మీరు 9th September 2023 అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 22 September 2023 నుంచి 24 September 2023 వరకు దట్ ఈస్ 22, 23, 24 టోటల్గా మనకు 3 days అయితే వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే 24 September 2023 నాడు మనం చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫైనల్ సబ్మిట్ చేయడానికి కూడా మనకు ఆ రోజు అనేది అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మనకి 22 September 2023 నుంచి 24 September 2023 వరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వీరికి సంబంధించి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది తెలుసుకోవడం అనేది మనకు 28 September 2023 తెలుస్తుంది. సో అండ్ ఆ తర్వాత మీరు సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం అనేది అంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ కావచ్చు, సెకండ్ పేజ్లో వచ్చిన సీట్ కావచ్చు, మీరు ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 28 September 2023 నుంచి అండ్ 30 September 2023 వరకు మనకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో దట్ ఈస్ ఫైనల్ ఫేజ్లో వచ్చిన రిజల్ట్కి సంబంధించి ట్యూషన్ ఫీ అనేది పే చేసి మనం కాలేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో మీకు ఎక్కడైతే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయాలి. సో ఈ రిపోర్టింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయని వారు అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయని వారు మీరు 13th ఆప్షన్లో చూడొచ్చు రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అలాటెడ్ కాలేజ్ అని 29 September 2023 నుంచి 30 September 2023 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సండేస్, మండేస్ ఇలా నాన్ వర్కింగ్ డేస్ కూడా ఉండొచ్చు. సో నాన్ వర్కింగ్ డేస్ ఉన్నా కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది, మీకు సంబంధించిన రిపోర్టింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ మీకు ఒకవేళ సీట్ రానట్లయితే సో మనకి స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. ఈ స్పాట్ అడ్మిషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే MBA, MCAకి సంబంధించి దట్ ఈస్ ఐసెట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు డైరెక్ట్గా మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే మీకు నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉంటాయో ర్యాంక్ ఏవిగా వచ్చిన వారు కావచ్చు, లేకపోతే వేరే కాలేజ్లో వచ్చి నచ్చని వాళ్ళు కావచ్చు, సో ఇలా స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకున్న ఎగ్జామ్షన్ ఏంటి అంటే ఎవరైతే స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది రాదు. బట్ మీకు సీట్ కావాలి ఖచ్చితంగా నేను ఈ ఇయర్ MBA, MCA చేయాలనుకుంటే మీరు త్రూ ది స్పాట్ అడ్మిషన్ అయితే వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏముండవు. జస్ట్ మీరు ఐసెట్ అనేది క్వాలిఫై ఉండాలి అండ్ దానికి సంబంధించి మీ యొక్క డిగ్రీలో సో మీరు BC అయినట్లయితే BC, OC అయినట్లయితే 50% అనేది మార్క్స్ ఉండాలి. ఇన్ కేసు SC, ST అయినట్లయితే 45% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. సో ఇదే కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, హాల్ టికెట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి తర్వాత మాట్లాడుకోవచ్చు వాటి గురించి. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనుకుంటారో స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్లాల్సిన మేజర్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets ఆఫ్ జిరాక్స్ అని అయితే మనకు మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి TS ICET 2023కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, దట్ ఈస్ మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. సో ఇప్పటివరకు మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఐసెట్ యొక్క హాల్ టికెట్, సేమ్ ఐసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకుండా ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది, అది చూస్తూ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి. సో నా యొక్క సజెషన్ ఏంటంటే క్యాండిడేట్స్ దగ్గర ఆధార్ కార్డ్ అనేది యాజ్ పర్ SSC ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. SSC ప్రకారం ఉన్నట్లయితే మీకు ఫ్యూచర్లో కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది, ఎక్కడ కూడా దాని గురించి మీకు కాంట్రవర్సీ అనేది ఉండదు. సో ఇక్కడ మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో కొన్ని రీజన్స్ వల్ల చేంజెస్ చేసుకుంటారు, కానీ సో మిగతా ఆల్ స్టూడెంట్స్ మాత్రం యాజ్ పర్ SSC ప్రకారం ఈ ఆధార్ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ 3 things కామన్, మనకు ర్యాంక్ కార్డ్ కావచ్చు, హాల్ టికెట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఇవి మనకు కామన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి SSC సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో SSC మెమో అనేది అందరికీ ఉండదు, కొంతమంది డైరెక్ట్గా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. సో మీకు SSC లేనట్టయితే డైరెక్ట్గా డిగ్రీ చేసినట్టయితే దట్ ఈస్ ఓపెన్లో డిగ్రీ చేస్తారు కొంతమంది. సో అలా చేసిన వారు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. కానీ ఎవరైతే SSC చేసి ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ MBA, MCL చేస్తున్నారో మీరు ఖచ్చితంగా SSC మెమో తీసుకెళ్ళాలి, ఇంటర్మీడియట్ మెమో తీసుకెళ్ళాలి, మీ యొక్క డిగ్రీ మార్క్స్ మెమోరాండం అనేది తీసుకెళ్ళాలి. సో ఇక్కడ SSCకి మెమో అనేది ఒకటే ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్కి మెమో అనేది ఒకటే ఉంటుంది. సో డిగ్రీకి మాత్రం మనకు మెమో ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, దట్ ఈజ్ మనకు లాంగ్ మెమో అని చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ 2 సర్టిఫికేట్స్ అనేది మనం తీసుకెళ్ళాలి. అండ్ మనతో పాటు స్టడీ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్స్ అనేది ఉండాలి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైడ్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఈ స్టడీ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఓపెన్లో చేసినట్టయితే 9th క్లాస్ నుంచి దట్ ఈస్
సో 9th క్లాస్ అంటే ఓపెన్లో లేదనుకుందాం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడైనా ఓపెన్లో స్టడీ చేసినట్లయితే సో దానికి సంబంధించి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఆ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వారు ఇవ్వరు కాబట్టి సో మీరు ఆ ప్లేస్లో ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలి త్రూ ది ఎంఆర్ఓ ఆఫీస్. సో ఇది ఇంపార్టెంట్ మనకు పాయింట్. సో బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేని వారు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి. అండ్ అది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ యొక్క టీసీ అనేది తీసుకెళ్ళాలి. సో రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టీసీ మ్యాండేటరీ సార్, మా ఇంకా రిజల్ట్ రాలేదు అని కొంతమంది కామెంట్ చేస్తుంటారు. సో రిజల్ట్ రాని వారికి కన్సల్టేట్ మెమో కూడా ఉండదు, ప్రొవిజనల్ మెమో కూడా ఉండదు. దానికి సంబంధించి సో మీ యొక్క రిజల్ట్స్ ప్రింట్ కావచ్చు, సంథింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని వేల కాంట్రవర్సీ ఉన్నట్టయితే ఒకవేళ మనకు మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి అప్లికేబుల్ ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ బేసిక్ రూల్ ఏంటంటే ఇక్కడ 1 జనవరి 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. సో నా సజెషన్ ఏంటంటే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే 1 ఏప్రిల్ 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇప్పటివరకు మీ కాడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిఫోర్ ఉన్నట్లయితే 1 ఏప్రిల్ 2023 కంటే ముందు ఉన్నట్లయితే దాన్ని అప్డేట్ చేసుకోండి, కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో అండ్ అదేవిధంగా దానికి సంబంధించి బీసీలో స్టూడెంట్స్ ఉంటారో సో వారికి కొందరికి ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. ఇన్ కేసు మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్నట్టయితే సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అది ఈ యొక్క అకాడమిక్ ఇయర్ సంబంధించి దట్ ఈస్ 2023-24 ఇయర్లో మధ్యలో తీసుకున్న ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి సో అదర్ క్యాస్ట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారు. మైనార్టీ స్టూడెంట్స్ వారి యొక్క మైనార్టీని నిరూపించుకోవడం కోసం ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ కానీ లేదా రిలవెంట్ ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా వచ్చేసి 7 years ప్రిసీడింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్లయితే అంటే కంటిన్యూస్గా ఒక 7 years గ్యాప్ ఉన్నట్లయితే డిగ్రీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 7 years గ్యాప్ ఉంది, ఇప్పుడు మీరు ఎంబీఏ చేస్తున్నారనుకున్నట్లయితే లేదా ఎంసీఏ చేస్తున్నారనుకుంటే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి స్పెషల్గా మనకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్పుకున్నట్టయితే ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, డిగ్రీ ప్రొవిజనల్, 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైడ్స్, టీసీ, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ దట్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోలేదు మనము. సో ఇంటిగ్రేటెడ్ అంటే అందరికీ అప్లికేబుల్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అదేవిధంగా మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు క్యాస్ట్ అప్లికేబుల్ ఉన్నట్టయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్కి ఇలాంటి డేట్స్ ఏమి ఉండవు, తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. చాలా వరకు కామెంట్ చేస్తారు మళ్ళీ నా దగ్గర 2014 ఉంది సార్, నా దగ్గర 2015 ఉంది సార్, 18 ఉంది సార్, దీనికి యాక్సెప్ట్ చేస్తారంటే క్యాస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు క్యాస్ట్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఇవి మనకు కావాల్సిన మేజర్ డాక్యుమెంట్స్ అయితే. అండ్ అదేవిధంగా ఎవరైతే సో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ పీసీకి సంబంధించి క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్ మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సేమ్ సెషన్లోనైతే కండక్ట్ చేస్తారు. అండ్ కొందరికి వచ్చేసి ఇక్కడ స్పెషల్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ కంప్లీట్ అయినాక కూడా మీకు ఈ స్పెషల్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇన్ కేసు మీరు ఫోర్స్ కోటాకు సంబంధించిన వారైతే ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు. మనకు 8th సెప్టెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇన్ కేసు మీరు చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన పర్సన్స్ అయినట్లయితే మీ పేరెంట్స్ మీకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఒకవేళ ఆర్మీలో డిఫెన్స్ సెక్షన్లో కానీ వర్క్ చేస్తున్నట్టయితే ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో మీరు దీనికి ఎలిజిబుల్ ఉన్నట్టయితే సో 8th సెప్టెంబర్ 2023 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 8th సెప్టెంబర్ 2023 మనకు స్పోర్ట్స్ వాళ్ళకి అండ్ అదేవిధంగా స్కాప్ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. 9th సెప్టెంబర్ 2023 నుంచి 11th సెప్టెంబర్ 2023 వరకు ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్కి అక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. 12th సెప్టెంబర్ 2023 పిహెచ్సికి సంబంధించి ఫిజికలీ డిజబుల్ పర్సన్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ 12th సెప్టెంబర్ 2023 ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది. అండ్ ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఇంతకు మించి సర్టిఫికేట్ ప్రాసెస్లో వేరే థింగ్స్ అనేది ఉండవు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ ఆల్.